హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంత టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకునే మీల్ మేకర్ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. కూరలు ఏమీ లేనప్పుడు, ఏం వండాలో తెలియనప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, తెల్లుల్లి, కొత్తిమీర అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. అరగంట పాటు మిల్ మేకలు అనేవి మనం ముందుగాను నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మిల్ మేకలు అనేవి ఫస్ట్ ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్లో ఉల్లిపాయలు అవన్నీ వేసిన తర్వాత నానబెట్టుకున్న మిల్ మేకలలో బాగాను వాటర్ పిండేసి అందులో వేయాలన్నమాట. మిల్ మేకర్కి వాటర్ ఏం లేకుండా మనం వేసామనుకోండి, తాలింపులో ఉప్పు, కారం, పసుపు, మసాలా అనేది చాలా బాగా పడుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తర్వాత అందులో సాల్ట్, పసుపు, కారం, కొంచెం గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఏం వేయకూడదు, ఫ్రై చేసుకోవాలి అంతేనండి. 2 minutes మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోద్ది. ఇలా మనం ట్రై చేసుకుంటే చికెన్ తినాలి అని అనిపించేటప్పుడు, మన ఇంట్లో చికెన్ లేనప్పుడు ఇలా ట్రై చేసుకొని తింటే సేమ్ చికెన్ తినే ఫ్లేవరే వస్తుందండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మాత్రం వీక్లీ 2 times మిల్ మేకర్ కర్రీ కంపల్సరీ వండుతానండి. ఎందుకంటే నా మిల్ మేకర్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. మా పిల్లలు, మా వారు అంతగా తినరండి, నేను మాత్రం డైలీ తింటాను మిల్ మేకర్ కర్రీ. అన్ని వాళ్ళందరూ మనకు పెడుతున్నారా, పెట్టట్లేదు కదా, అలాంటప్పుడు వాళ్ళంటి మాట పట్టించకూడదండి. ఓకేనండి.